జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అమ్మా, ఇప్పుడు గురు శిష్యులు ఇద్దరున్నారు. శిష్యుడు గురువు దగ్గర ప్రాప్తం పొందాడంటే వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలో కాస్త చెప్తారా మీరు? అదేంటంటే, శిష్యుడు గురువుని ఏ విధంగా చూస్తాడో ఆ విధంగానే అతనికి లాభం అనేది కలుగుతుంది. ఇతను మన గురువుగారు, ఇతనికి లాభం ఉంటుంది. ఇతను మన సద్గురువు, ఇతనికి ఏం లాభం వచ్చింది? ఇతను జ్ఞాని. శ్రీకృష్ణ పరమాత్ముడు జ్ఞాని గురించి వివరంగా వివరించాడు. జ్ఞానులు నాకు బాగా ఇష్టమైన వాళ్ళు, నా ఆత్మీయులు, నా ఆప్తులు. దాన్ని అనుసరించే అన్ని పనులు మొదలయ్యేది. నా మటుకు నాకు పరమాత్ముడే అందరినీ కరుణించే దేవుడు. ఈ విధంగానే అతనికి ఆ ప్రాప్తం దక్కింది. మీరు ఏ దృష్టితో చూస్తారో ఆ దృష్టి ప్రకారమే మీ ఫలితం ఆధారపడుతుంది. అటువంటి దృష్టితోనే అతను తిలకించాడు. గురువు వేరే ఏమీ చూడ్డం లేదు, తను మామూలు మనిషిలా ఉంటాడు. అతను పవిత్ర ఆత్మగా ఆలోచించాడు. కాని శిష్యుడు అంత మేరకు గురువుని చూసుకోవడం లేదు. అతను ఆ విధంగానే చూడాలి. మీరు దాదాజీ దగ్గర శిష్యురాలుగా ఉన్నారు కదా, అప్పుడు ఆయన్ని మీరు ఎలా చూసేవారు? నేను ప్రతి జీవిలోనూ ఉన్న పవిత్రాత్మనే చూస్తుంటాను. అలాగే దాదాజీని చూస్తే పరమాత్మ అనే నాకు అనిపిస్తుంది. సంపూర్ణ రూపంలో ఉన్న పరమాత్మ. ఆయన వ్యవహారాలు అవి మీరు ఎటువంటి దృష్టితో మీరు అక్కడ చూసేవారో మాకు చెప్తారా? వ్యవహారాల్లోనూ అంతే. అతని వ్యవహారాల్లో ఏ ఒక తప్పు ఉండదు. యాక్చువల్గా ఆయన చెప్పేది ఇదే, నా వ్యవహారాల్లో తప్పు చూడలేదు. ఎందుకంటే వ్యవహారం రిలేటివ్ లాంటిది, పట్టుదలగలది. అంటే వేర్వేరు రూపాల్లో ఈ పట్టుదల గురించి అందరికీ తెలుసు. ఆయన వరకు అది నిజంగా ఆత్మ గురించి తప్పు జరగడానికి కూడా ఛాన్స్ అనేది లేనే లేదు. దాంతో నేను ఆయన పనుల్లో తప్పు చూసింది లేదు. పర్ఫెక్ట్గా ఉన్నారు. ఆశ ద్వేషాలు ఉన్నా ఆయనలో ఏ స్థితిలోనూ సర్వస్వము నిర్మలత్వమే. అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అనేదంతా చూసేవాళ్ల దృష్టిని బట్టే. అంటే ఆ రకంగా చూసుకుంటూ ఉండాలి. ఏ ఒక వ్యవహారాల్లోనూ విసుగు పుట్టకూడదు. కోపం, మర్యాద, మోహం, లోభం ఉండకూడదు. మంచి విషయాలు మాత్రం చూడాలి. అలా చేశారు, ఇలా చేశారు, మంచి చేశారు, చెడు చేశారు, ఇవన్నీ మన ఉద్దేశాలే, మన బుద్ధే కదా ఇలా చెప్పేది. నిజం చెప్పాలంటే ఏ రకంగా విధి ప్రవేశించినా ఆయన జీవితంలో ఆశ ద్వేషాలనేవి నిజంగా ఉండేవి కావు. ఇంకా చెప్పాలంటే ఆయన భార్య చనిపోయినప్పుడు కూడా ఆయన కొంచెం కూడా బాధ గురి కాలేదు. 86లో ఆయన భార్య చనిపోయింది. ఇదంతా ఆయన మనోభావమే. దీనికి కారణం అన్నిటినీ ఆయన మామూలుగా తీసుకోవడం. గంటన్నర సేపు తర్వాత ఆయన పైనుంచి కిందికి వచ్చారు. ఆయన భార్య చనిపోయింది. పొద్దుట 5 గంటలకి ఆయన భార్య చనిపోయింది అని వచ్చి చెప్పారు. ఇది చాలా సాధారణంగానే ఆయన్ని వచ్చి చెప్పారు. మీరు వచ్చి ఏం చేయాలో చేయండి, నేను ఆత్మ శాంతించాలని వేడుకుంటాను. గంటన్నర సేపు తర్వాత చేయాల్సిన అంతిమ క్రియలన్నీ, ఆ తతంగాలు వగైరాలు ఏమేం చేయాలో అన్నీ చేయండి, నేను తర్వాత కిందికి వస్తాను అన్నారు. అన్ని పనులు అవనివ్వండి, నేను తర్వాత వచ్చి చూస్తాను. మీరేం చేస్తారు?
అంటే మీ భార్య చనిపోతే మీరేం చేస్తారు? అయ్యో అయ్యో అని గుండెలు బాదుకుంటూ పరుగులు తీస్తారు. తర్వాత గోలగోల చేసి ఊరినంతా పోగేస్తారు. నా అందాల భార్య చనిపోయింది. ముద్దుల భార్య అయితే తను త్వరగా పోవాలని ఉందా ఏంటి? అమ్మా, మీరు దాదాజీని పరమాత్మగా చూశానని ఇప్పుడు అన్నారు. మీరు మీ అనుభవ జ్ఞానం గురించి చెప్పేటప్పుడు విన్నాను. అంటే మీకు దాదాజీకి యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు మీరు కొంచెంసేపు మైకంలో పడిపోయారు. కళ్ళు తెరిచి మీరు చూసినప్పుడు మీ ఎదుట దాదాజీ ఒక పరమాత్ముడిగా కనిపించాడని మీరు చెప్పారు. ఆ సమయంలో మీకు ఏ స్వరూపంలో ఆయన కనిపించారు? ఇప్పుడు మనం సాధారణంగా చూసేది స్వరూపమే కదా. అలా అని అంటే పరమాత్మ ఏ విధంగా ఉంటాడో నాకు కొంచెం చెప్పండి. అప్పుడు పరమాత్మ అంటే ఎవరు? ఈ ఉద్దేశం ఉన్నప్పుడు ఎవరూ ఎప్పుడు మధ్యలోకి రారు. దానికి ఏ ఒక స్వరూపమూ లేదు. అది అనుభవమే. లోపల నుంచి ఒక అనుభవం అనేది మనకు వస్తుంది. అంటే మన ఆంతర్యం ఇదే పరమాత్మ అంటుంది. ఆంతర్యం చెప్పడం గురించి కాదు, మన ఆంతర్యం. వేరే ఏమీ లేదు. మాకు ఎప్పుడు ఒక స్వరూపం పరమాత్మ అనేది తెలిసొస్తుంది? చూస్తున్నప్పుడే మీకు తెలుస్తుంది, మీకు స్వయంగా తెలుస్తుంది. మీకు ఆ ఉద్దేశం అలాగే ఉంటుంది కదా, ఆ ఉద్దేశం బాగా తెలుస్తుంది. అలా అయితే ఇది సహజం అంటారా? శాస్త్రాలు ఏం బోధిస్తున్నాయంటే విధేయతలతోనూ నమ్రతగానూ ఉంటే గురువు దగ్గర నుంచి ఏదైనా అందుకోవచ్చు అని అంటాను. ఇక్కడ వినయం నయనం రెండూ ఏంటన్నవి నాకు కొంచెం వివరంగా విపులంగా చెప్పండమ్మా, నాకు అర్థం కాలేదు. జై సచ్చిదానంద. నయనం లేకుండా ఉన్నారన్న విషయం ఏ ఒక విషయంలో సరికాదు. అంటే మనం ఏమంటాం, నయనం అనేది లేకుండా ఉంటే వినయం అనేది మనం అలవాటు పడలేం. నయనం లేకుండా దక్కించుకోలేం. ఇది ఒక వినయం. ఆత్మ గురించి పరిశీలించే విషయం, ఆత్మతత్వం గురించి మనం తెలుసుకోవలసిన ఒక విషయమే ఇది. వినయం లేకుండా ఉంటే అంటే నయనం లేకుండా ఉంటే కూడా మనం ఫలితం పొందొచ్చు. అందులో ఉన్న వినయం నయనాలే, అన్నీ ఉన్న స్థితిలో ఉన్నట్టు లేవే. నయనానికి అతీతమైనది సత్యం. రెండు రకాల విభిన్నమైన సత్యం గురించి చెప్పడం జరిగింది. నయనం లేకుండా అంటే ఆంతర్యంలో ఉన్న సత్యం దివ్యరూపంగానే కాకుండా ఈ నయనం అనే విషయాన్ని మీరు పొందలేరు. అదే విషయం. ఇందులో స్థూల నయనం వల్ల చూడలేము అన్న విషయం ఉంది. అంటే ఆంతర్యంలో సత్యం వికసిస్తే తప్ప అది మనం చూడలేము. ఇది దాని సంపూర్ణ భావం. సద్గురువుని శరణు కోరితే సాక్షాత్తు సర్వమూ పొందగలం కదా. అవును, సద్గురువు ఇవన్నీ ఎక్కడి నుంచి అందజేస్తారు? నయనం లేకుండా అంటే నయనం అనేది లేకుండా ఎలా ఒక విషయాన్ని చూడగలం? ఇంకా చెప్పాలంటే వేరే ఏ ఒక మార్గంలోనూ మీరు దాన్ని అందుకోవడమే కుదరదు. ఇది సద్గురువుల కాళ్ల దగ్గరికి వెళ్తేనే, సద్గురువుల పాదాలకి సర్వభావనతో మనం సమర్పణ చేసి ఆయన ఏం చెప్తారో అదే మన సర్వస్వం. ఇదే శ్రద్ధగా రావాలి. అంతవరకు ఈ విషయాలు మీకు అర్థమయ్యే అవకాశం లేదు. మీ ఉద్దేశాన్ని బట్టే మీ బుద్ధితో మీరే వెతుక్కుంటూ వెళ్తే మీకది ఖచ్చితంగా దొరకదు. ఎందుకంటే ఇందులో మీ దృష్టి మారనే మారదు. మీ బుద్ధితోనే వెతకడానికి వెళ్లారంటే నిజంగా మీకు దొరకదు. ఎందుకంటే మీ దృష్టి ఇలా పనిచేయదు. మీ దృష్టి దీనికి తగినంతగా లేదు. పరమ సత్యం, దీన్ని పొందాలనే విషయం దీనికి అతీతమే.
దివ్య మార్గం అనేది మీరు సద్గురువుల పాదాలు చేరుకున్నప్పుడు మీకు దొరుకుతుంది. అలాగే సద్గురువుకి సాధారణ వ్యక్తికి చాలా తేడాలున్నాయి. అంటే సద్గతి ఎవరికి ప్రాప్తించిందో, సత్ అంటే ఆత్మ, ఆత్మని ఎవరు అమితంగా చూసుకుంటారో వాళ్లనే సద్గురువులంటాం. మిగతా వాళ్లంతా వట్టి గురువులు మాత్రమే. మనకొక మంచి దారి చూపించి గైడ్ చేస్తారు కదా, వాళ్లందర్నీ గురువు అనొచ్చు. గురువు దగ్గర నుంచి మొత్తాన్ని మనం పొందాలంటే ఆ భక్తి పూర్తిగా ఉండాలా? సమర్పణ భావన. ఆ తర్వాత భక్తి స్వయంగా వస్తుంది. భక్తి అంటే ఏంటని చెప్తే, గురువుగారి ప్రతి మాటలోనూ, ఆయన ప్రతి పలుకులోనూ, సర్వచేష్టల్లోనూ, ఆయన ప్రతి భావంలోనూ మనకు ఆహా ఓహో అనే తలపు కలుగుతుంది. అద్భుతం, అద్భుతమని అంటాం. చాలా అద్భుతమైన విషయమని అంటాం. అర్థమైందా? భూతకాలం, భవిష్యత్కాలం అనేవి లేవు. ఈ విధంగా ఉంటుంది. అప్పుడే శిష్యుడనేందుకు నిండుగా ఉంటుంది. భేదం లేని విధంగా ఉన్న పద్ధతిలోనే అది రాగలదు. అలాగే గురువులో ఉన్న శక్తులు సర్వమూ ఏమీ లేకుండా, అంటే గురువుగారి జ్ఞానం అనేది శిష్యునికి రాదు. మీరు ఎంతగా మనసారా పూజిస్తున్నా అంతకంత ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. సద్గురువుతోటి మీరు ఎంతగా దూరంగా ఉంటారో అంత మేరకు మీకు ఆటంకాలు వస్తుంటాయి. భేదం లేకుండా ఉన్నారంటే తిన్నగా మీకు ప్రతిఫలం అనేది చేతికందుతుంది. ప్రతిఫలం అంటే మీరు దేని గురించి చెప్తున్నారు? మనసారా అంటే మనదే. ఇతను నా సర్వజ్ఞులు. లౌకికంలో ఉన్న చిన్న చిన్న విషయాల నుంచి కైవల్య జ్ఞానం అనేది మనం మోక్షం పొందే వరకు నా చర్యల వల్ల ప్రతిదీ ఇతని వల్లే జరుగుతుంది. ఇతను లేకుండా ఏదీ జరగదనే విషయమే తేలుతుంది. నా మనసు ఆ పురుషుడిది, నా తాలూకే. మిగతా అన్నీను కేవలం రిలేటివ్ మాత్రమే. ఉంది కాని రియల్లో ఉంది. రియల్లో ఇతనే సర్వజ్ఞులు. నా మోక్షానికి మార్గం ఇక్కడి నుంచే ప్రారంభం. నా జీవితంలో చాలా ఉన్నత విషయం మోక్షం పొందాలనేది మాత్రమే. ఆత్మ సొంతమై మోక్షము మీకు సొంతమవుతుంది. ఇప్పుడు మీరు అన్నారే ఒకటవడం, భేదం లేకపోవడం అంటే మన ఇష్ట ప్రకారం కుదిరితేనే కదా. అంటే మనం అనుకున్న ప్రకారం అన్నీ జరిగితే సంతోషంగా ఉంటుంది కదా. కానీ గురువుగారి బాధ్యత శిష్యుణ్ణి కొద్ది కొద్దిగా పైకి తెచ్చి అతన్ని ముందుకు నడిపించడమే కదా. గురువుగా ఇది చేయలేకపోతే వెంటనే శిష్యునికి నిరుపయోగమైందని మనసు విరిగితే అప్పుడు ఈ అహంకారం అనేది పెరిగిపోతుంది కదా. ఆ సమయంలో అప్పుడు రెండవ ప్రశ్న ఇక్కడే కదా పుడుతుంది. అంటే శిష్యునికి గురువుకి మధ్యనున్న బ్రిడ్జికి ఎవరు పునాది రాయనాటది? ఏ ఒక ఆధారంతో ఇది జరుగుతుంది. ఇదే అహంకారం, ఇదే బుద్ధి. రెండు ఒకటిగా ఉంటాయి. అహంకారం ఉంటే బుద్ధి ఉంటుంది, బుద్ధి ఉంటే అహంకారం ఉంటుంది. ఈ విషయాలే దీనికి కారణంగా నిలిచాయి. అంటే బుద్ధి ఎప్పుడూ లౌకికం గురించే చెబుతుంది, లౌకికం మాత్రమే వివరిస్తుంది. గురువు గురించి ప్రతి విషయమూ బుద్ధి చెప్పేలా ఉంటే అది లౌకికానికి సంబంధించింది మాత్రమే అవుతుంది. ఎందుకిది జరిగింది, ఇది నేనా ముగించాను, ఈ రకంగా ఎందుకు నేను చేశాను, దీనివల్ల జరుగుతుంది అని అంత నమ్మకంగా అంటాను. మనం ఎందుకు వెళ్లి ఆ కార్యాన్ని ముగించాలి? ఇదంతా ఆలోచించి వేలెత్తి చూపేది మన బుద్ధే. తప్పుగా చూపించడం అది విపరీత బుద్ధే. ఈ విపరీత బుద్ధి ఎప్పుడూ మనల్ని పైకి తీసుకెళ్లడానికి బదులు అధపాతాళానికి నెట్టేస్తుంది. ఇదే జరుగుతుంది. అందువల్ల ఏ ఒకచోట బుద్ధి అనేది రాకూడదు. లౌకికంలోనూ బుద్ధుంది, ఆ తర్వాత ఎక్కడికెళ్ళినా వెళ్ళు. కాని అన్నిటికీ ఒక ప్రత్యేకత అనేది ఉంది. సద్గురువుల విషయంలో మాత్రం అది రాదు అని మీరు చెప్పండి.
అప్పుడప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది. అదేంటంటే బుద్ధితో అహంకారం రెండు ఒకటికి ఒకటిగా అర్థాన్ని ఇస్తుంది. ఇది సరికాదు, లౌకికంలోనూ ఏ ఒక సంతోషము లేదని తెలుస్తుంది. కానీ ఈ మనసు అనేది ఉంది కదా, ఇది జడత్వమైన చకచక మాట్లాడడం మామూలు అయిపోయింది. మాట్లాడడం జరుగుతుంది. ఈ విధంగా జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. కానీ బుద్ధి మాత్రం అందులో సైన్ చేయకపోతే మీకు ఏమీ కాదు, ఉన్న చోట ఉంటుంది. అప్పుడు లౌకికంలో ఏ సమస్య వచ్చినా సరే దాన్ని మనం అది ఫేస్ చేసే తీరాలి, లేదా చూస్తూనే ఉండాలి. క్రమ మార్గంలో క్రమక్రమ పద్ధతిలో ఈ చోట సూక్ష్మ డెమోక్రేషన్ ఉంది. ఎందుకంటే ఈ ఫేస్ క్రమ మార్గంలోనూ రావచ్చు కదా. అది ఏ చోట ఉందంటే ఎల్లప్పుడూ గురు శిష్యుణ్ణి దూరంగానే ఉంచుతున్నారు, దగ్గరికి రానివ్వడం లేదు. దాంతో తక్కువ మందే క్రమ మార్గంలో ప్రాప్తం పొందుతున్నారు. 4-5 మంది ఈ కలియుగంలో క్రమ మార్గంలో 3-4కి మించి పోవడం కుదరట్లేదు. అంత దగ్గరలోకి రావడం కుదరడం లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం వారికి చేత కావడం లేదు. అలాగే గురువు శిష్యుని దగ్గరికి చేర్చుకోవడం లేదు. ఇందువల్ల ఏమవుతుందంటే అతను తప్పుని దెప్పుతూనే ఉంటాడు. దీనివల్ల ఇంకా కిందకు జారిపోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే ఇక్కడ గురువు సంపూర్ణ గురువుగా ఉండట్లేదు. అతను స్టెప్ బై స్టెప్ ఎదుగుతూనే పైకెళ్తున్నారు. తన శిష్యునికి ఈ మార్గం ఆయన చూపిస్తున్నారు. అంటే సపోజ్ ఒక పర్టిక్యులర్ డిగ్రీస్లో ఆయన జ్ఞాని అయిపోయారంటే అప్పుడు 28 డిగ్రీస్లో అహంకారం అనేది ఊరిపోతుంది కదా. 20 డిగ్రీస్లో ఒకే ఒకటి మాత్రం 20 డిగ్రీస్ కూడా ఎక్కువే. అప్పుడు చాలా కష్టమవుతుంది. చేయటానికి బాగానే ఉంటుంది. అందువల్లే కదా ఏదైనా సరే ఎలాగైనా జరగని. క్రమ మార్గంలో అహంకారం ఉందంటే అప్పుడు జరిగేదేది క్రమ ప్రకారంగా జరుగుతుంది. అహంకారం ఉంటుంది. పనులు చేయడం చెప్పి చూపడం జరుగుతుంది. ఇతను చెప్పే విషయాల్లో కొంచెం కూడా శిష్యునికి ఆశ అనేది లేదంటే మనం ఎందుకు చేయాలి అని చెప్పి నా వల్ల కాదు అని అతను అంటాడు కదా. ఇది క్రమ పద్ధతిలోనే అని అనడం లేదు. ఈ విధంగా ఏదీ స్థిరపడింది లేదు. దాదాజీ జ్ఞానం యొక్క 5 ఆజ్ఞలు నేర్పించారు. వాటిని మీరు ఫాలో చేశారంటే అదే మీకు మంచిని చేకూరుస్తుంది కదా. ఇందులో ఇది చేయాలి ఇది చేయకూడదు అనేది లేదు. ఎవరికి వాళ్ళు ఆత్మలో ఉంటూ వారి లౌకిక విషయాలు ముగించాలి. అవి ముగించేటప్పుడు నిరంతరం ఈ మెలకువలు తెలుసుకోవడం చాలా అవసరం. ఎటువంటి కర్మలు మనల్ని చుట్టుకోకూడదు. ఎటువంటి కర్మలు నా లెక్క ప్రకారం వస్తాయో అవి అన్నీ సమాప్తి కావాలి. అప్పుడు క్రమపద్ధతిలో శిష్యుడు చేసే తప్పులకి దాని తాలూకు బాధ అతను అనుభవించాల్సిందే కదా. ఇది చాలా బాధే కదా. ఈ విషయంలో ఉంది కదా. అప్పుడు ఏ చోట అతనికి కర్మ మొదలవుతుందో యాక్చువల్గా అతనికి కర్మ అనేది ఏమవుతుంది? దీన్నే సంపూర్ణ పరిష్కారమని మనం అంటాం. పరిష్కార మార్గం ఏం ఉందో అది బయటపడుతుంది, అక్కడితో విరగడవుతుంది. అమ్మా, ఇప్పుడు మీరు ఏమన్నారంటే భక్తి వల్ల ప్రాప్తం దొరుకుద్ది అని మీరు చెప్తున్నారు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే జ్ఞానం వల్ల దొరుకుద్ది అని చెప్తున్నారు. దాని గురించి మీరు ఈ రెండిట్లో ఏది మంచిదో మనకి చెప్తే కాస్త బాగుంటుందమ్మా. భక్తి అనేది 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి కనిపించిన భక్తి, 2 ప్రత్యక్ష భక్తి. మోక్షం కోసం ప్రత్యక్ష భక్తి అనేది చాలా ముఖ్యమైంది. కనిపించని భక్తితో మోక్షాన్ని అందుకోలేరు. మీకు పుణ్యం తప్పకుండా వస్తుంది, భౌతిక సుఖం మరో జన్మలో దక్కుతుంది, నెమ్మదినిస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. కానీ మోక్షాన్ని దక్కించుకోవాలంటే మనలో ఉన్న ఆత్మని మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నాక ఇందులోనే ఉండడం చాలా అవసరం. ఏ ఒక జ్ఞాని ద్వారా మీకు ఆత్మ చేరువవుతుందో అతని దగ్గర నుంచి ప్రత్యక్షంగా 1-to-1 దక్కించుకోవాలి. దానికి మనము భక్తితోనే ఉండాలి. చెప్తారు కదా, మనసు తనువు వీటితోటి మనం వాళ్ళకి తప్పకుండా సేవ చేయాలి. మనసు తనువు వీటితోటి సంపూర్ణంగా సమర్పించుకుంటేనే మీరు విశాల మనసుతో సమర్పించుకుని సేవ చేస్తూ ఉండాలి. క్రమమైన మార్గంలో వస్తువుకి అంత ముఖ్యత్వం సమర్పించటం లేదు. భావనతో సమర్పించుకుంటేనే చాలు. బట్ సమర్పణ వల్ల మీరు దొరుకుద్ది అని చెప్తున్నారా? సమర్పణతోనే ఉండాలి. సమర్పణ అంటే ఏంటి?
గురువుల విషయాలన్నీ బయటికి తెలిసిపోవడమే. ఈ విధంగా ఉంటేనే సమర్పణ. అతనిలోని హై క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చాలా గొప్పవి అన్న భావన వస్తుంది కదా. మనకి కొంచెం అలవాట్లు అవుతాయి. అది మాత్రమే కాదు, మనలో ఉన్న కోపం, మర్యాద, మోహం, ఆశ, ద్వేషం ఇవన్నీ మనకు తగ్గుముఖం పడతాయి, తగ్గిపోతాయి. ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇది ఒక అనుభవం అవుతుంది. ఈ తేడా కనబరిచేదంతా సద్గురువుల కృపా దయ వల్లనే. ఆ సద్గురువుల కోసం ఆహా ఓహో అనే భావాలన్నీ కలుగుతాయి. నానాటికి ఇది పెరిగిపోతూనే ఉంది, తగ్గడం లేదు. ఇప్పుడు మీరు సమర్పణ గురించి చెప్పారు కదా, ఈ సమర్పణ వల్ల మనకి ఎంత అవసరం ఉందో చెప్పగలరా? అలాగే గురువు దగ్గర మన సమర్పణ ఏంటో మీరు కాస్త చెప్తే బాగుంటుంది. మన కోసం అంటూ ఏదీ మనం ఉంచుకోవడం లేదు. మనం ఏదైనా ఉంచుకుంటే గురువుగారి మన్ననలు పొందడం కష్టమవుతుంది. అందువల్లే సక్రమంగా చక్రవర్తులు, రాణులు, కుమారులు, వస్తువులు, రాజ్యాలు అన్నీ వదిలేసి అడవిలో సద్గురువును చూడ్డానికి వెళ్ళిపోతుంటారు. క్రమ పద్ధతిలో ఈ రోజుల్లో కూడా దీక్ష తీసుకుంటున్నారు, సన్యాసం పుచ్చుకుంటున్నారు. ఎక్కడ గురువులు ఉన్నారో అక్కడికి వెళుతున్నారు. ఇవేవి వదులుకోకపోతే ఆ పైన ఎక్కడ సద్గురువుని మనం కలుసుకోగలం? మీ భార్యా పిల్లలతో వెళ్లి సద్గురువుని కలుసుకుంటారా? సద్గురువు ఏం చేస్తారు? ఇతన్ని గమనిస్తాడా లేక పిల్లల్ని గమనిస్తాడా? ఎవరిని గమనిస్తారు? జోకట్టాల్సిందే. క్రమ పద్ధతిలో అన్నిటినీ వదులుకోవాలి. క్రమం ఎరుగని దారిలో ఏమవుతుంది? 2-3 గంటల్లో ఆత్మ మీకు సొంతమవుతుంది. అంతేకాకుండా 5 ఆజ్ఞలు అంతే. ఆ తర్వాత ఇంటికెళ్ళి మీకు ఏ బరువు బాధ్యతలున్నాయో అవన్నీ చూసుకోండి. దీన్ని పాటించండి. దీన్ని వదిలేయకూడదు. దీన్ని మనం ముగించాలి, ఎలాగైనా ముగించాలి. అప్పుడు మీరు బయటపడతారు. మీ ఆత్మ శాంతించాలి. అది సాధించేస్తే ఆ పైన మీ కర్మ విధులు, మీ లౌకిక విషయాలు అన్నీ ముగిసిపోతాయి. ఆత్మ ధన్యమవ్వాలనే ఇవన్నీ చేస్తూ ప్రాప్తం పొందాలి. అందుకే సర్వక్రమ విధానాలు పాటించేది. అందుకే మొదట అన్నీ వదిలేస్తాం, తర్వాత ఫలితం సాధిస్తాం. కానీ ఈ ఫలితం సాధించే విషయం కర్మ విధుల్ని కట్ చేయదు. అది వదిలేయకూడదు, ముగించాలి. ఇందుకే అంటారు లౌకికం మీరు మోక్షానికెళ్లే దారిలో అడ్డుపడదని. అజ్ఞానమే మిమ్మల్ని అడ్డుకునేది. ఈ అజ్ఞానం నుంచి ప్రజ్ఞ సాధిస్తే అంతా మీకు క్లియర్ అవుతుంది. అందరూ లౌకికాన్ని అంతు చూస్తున్నారు కదా. మహావీరుడు భగవాన్ కూడా చేశాడు, కృష్ణ భగవానుడు చేశాడు, శ్రీరాముడు కూడా చేశాడు. అప్పుడు మీ విషయంలో ఏ సమస్య పరిష్కారం అయిందో అదంతా నేర్పించేవారు. వీరి విషయంలో తొందరగా పరిష్కారం అయింది కాబట్టి కర్మ కూడా తొందరగా తొలగిపోయింది. ఇది వదులుకోవట్లేదు. మహావీరుడు సరే, శ్రీరామచంద్రుడు సరే, ఎవరూ ఏ త్యాగం చేయలేదు. అందరూ వదిలేశారు. అంటే కర్మ నుంచి విముక్తి దొరికింది, విడుదల కాదు. విముక్తులవుతారు. కర్మ విధులన్నీ పోతేనే కదా వీటి నుంచి విముక్తి కలుగుతుంది. ఈ ఉద్దేశం ఉన్నంతవరకు బాకీ అంటూ ఏమీ లేదనిపిస్తుంది. కానీ ఇవన్నీ మన కోసం ఉన్నాయి. అన్నిటినీ త్యాగం చేస్తాం, అన్నిటి నుంచి విడిపోవచ్చు. కానీ అకారణంగా ఏదీ జరగదు. వాళ్లు ఆంతరంగిక విడుదల సాధించారు. దేహంలో లేనప్పుడు ఇక బయట ఉండి చేసేదేముంది? మొదటి ఈ దేహం నుంచి మనం ముందు విముక్తి పొందితే ఆ తర్వాత ఆత్మస్వరూపంలో స్థిరపడిపోవచ్చు. అది తప్ప మనస, వాచ, కర్మణల నుంచి విముక్తి పొందండి. పొందితే కైవల్య జ్ఞానం నుంచి ప్రాప్తం పొందొచ్చు. జై సచ్చిదానంద.